వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న సరే ఉద్యోగుల సేవకుల పక్కన పెడితే వాళ్ళు పార్టీ మనుషులు కాదు, వాళ్ళని పార్టీ కోసం పనిచేయండి అంటూ అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి పిలుపునివ్వడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఏహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మళ్ళీ నేను స్పీచ్ మొత్తం స్క్రీన్ షాట్ పెట్టా సార్. అంటే 2 నిమిషాలు ఏం మాట్లాడారు? మీకు స్లీవ్స్ మడచాల్సిన సమయం, పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా? ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది, అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించాల్సిన సమయం వచ్చింది, మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అని అంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 58 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని పేదలకు వివరించాలి. తప్పేంటి సార్ దీంట్లో? ప్రభుత్వ ఉద్యోగులు, ఒక్క నిమిషం సార్, నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా తప్ప రైటా మీరు ప్యానెల్లో అందరూ కూడా ఆన్సర్ చేయండి. నేను కూడా చెబుతాను. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు సంఘాలుగా ఏర్పడి మేము ఈ ప్రభుత్వాన్ని కూల్స్తామని ఒకడు, అసలు ఈ ప్రభుత్వానికి కాదు మనం వేరే వాళ్ళకు ఓటేద్దామని ఒకళ్ళు బహిరంగంగా మాట్లాడుతుంటే ఇది తప్పు కాదు. ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదలకి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడమని ఒక ప్రభుత్వ ఉద్యోగునో లేదంటే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నో లేదంటే ఇంకొకరినో చెబితే తప్పు అంటున్నారేంటి? ఎట్లా తప్పు అయితే ఇది? వాళ్ళు ఏమన్నా జెండా పట్టుకొని తిరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని స్లిప్పులు తీసుకొని పంచుతా ఉంటే అయ్యో మీరు ఉద్యోగస్తులు పంచకూడదని అంటే దానికి అర్థం ఉంది. ప్రభుత్వానికి మద్దతు తెలపని అడిగితే తప్పేంటి? ఒక నిమిషం. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని జీతం తీసుకుంటున్న అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలు కూడా సంఘాలు పెట్టుకుని ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్పి మాట్లాడుతుండొచ్చు. ఈ రోజు వాలంటీర్లు కూడా సంఘం పెట్టుకుని మేము ప్రభుత్వాన్ని దించేస్తాం, ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చి మాట్లాడతామంటే అబ్జెక్షన్ లేదు. 19(1) ఆర్టికల్ ప్రకారం ఎవరికైనా రైట్ ఉంటుంది, మాట్లాడతారు. సంఘాలుగా వాళ్ళ అటువంటి ఒపీనియన్ చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళని, ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని మీరు మన పార్టీకి ఓటేసే కార్యకర్తలా పనిచేయండి, చొక్కాలు మడతపెట్టి అనడాన్ని ఎలా సమర్థించుకుంటారనేది పాయింట్. ఇప్పుడు అంగన్వాడీలు ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదా సార్? సంఘాలు మాట్లాడడం వేరు, ముఖ్యమంత్రి మాట్లాడారు సార్. నో మీరు సంఘం మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారు. ఒక ఎంప్లాయీ మేము ఈ ప్రభుత్వాన్ని పడేస్తాము, ఈ ప్రభుత్వానికి కాదు వేరే వాళ్ళకి ఓటైందాం ఒకళ్ళు, లేదు ఈ ప్రభుత్వానికి ఓటైమని ఒకళ్ళు, బహిరంగంగా మేము ప్రచారం చేస్తామని ఇంకొకళ్ళు, ఈ ప్రభుత్వాన్ని కోల్చమని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న ఎంప్లాయీ మాట్లాడితే తప్పలేదు. ప్రభుత్వం నుంచి ప్రజలకి మధ్య ఒక వాలంటరీ మాట్లాడితే కూడా తప్పలేదు అంటున్నా నేను. వాలంటరీ కూడా మాట్లాడితే కూడా తప్పలేదు. నా పాయింట్ ప్రభుత్వాధినేతగా ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అండగా నిలబడండి, ప్రభుత్వానికి అండగా నిలబడమని చెప్పండి అని చెప్తే తప్పేంటి దాంట్లో? ప్రభుత్వ అధినేత చేతులు ఇప్పుడు 58 నెలలుగా చేతులు ముందుకు పెట్టుకుని పనిచేస్తున్నారు. చేతులు ఇప్పుడు మడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా ప్రొవోక్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళందరూ అబద్ధాల వీరులు, నేను మాత్రమే నిజం చెప్తున్నాను చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం చేయకుండా దీన్ని మడవమంటే తప్ప 58 నెలలుగా పెన్షన్లు పెంచడానికి చేతులు మడతాల్సిన అవసరం రాలేదా? కుర్చీని తీసుకొని వచ్చి కాదు సార్, పక్కన ఎక్కడో ఉన్న కుర్చీని తీసుకొని వచ్చి డయాస్ మీద చూపించి ఈ కుర్చీ మడతెడితే ఎట్లా ఉంటది, మడతెచ్చి ఇస్త్రేస్తే ఎట్లా ఉంటది ఏం చెప్పలేదు కదా. అసలు దాన్ని ఎందుకు? ఇది యాక్షన్, టీడీపీది రియాక్షన్ సార్, మీది యాక్షన్. మేమే యాక్షన్ ఎక్కడ చెప్పలేదు. మీరు చేతులు మడత పెడదాం అన్న తర్వాత వాళ్ళు కుర్చీ దాకా పోయారు. మీ యాక్షన్కి వాళ్ళ రియాక్షన్ అది సార్. స్లీవ్స్ మడత వేసి మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది అనేది చెబితే దాంట్లో తప్పేంది అనేది భూతద్దంలో చూస్తున్నారు. సో మీరు అఫీషియల్ గా నిన్న ముఖ్యమంత్రి గారు ఎండార్స్ చేసింది వాళ్ళంతా మన పిల్లలే, వాళ్ళంతా మన కార్యకర్తలే అని, రైట్? డూ అగ్రీ? నేను చెప్తా దానికి సార్. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవ చేయడానికి ప్రభుత్వం తరపున మెజారిటీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకుండా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వం తరపున పనిచేస్తామని చెప్పి భుజాన్ని వేసుకొని ఇంటింటికి తిరిగి పనిచేస్తారా సార్? జనరల్ గా మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్ గా మాట్లాడుకుందాం సార్. మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు తప్ప రాష్ట్ర జనాభా లేరా? దాంట్లో ఉంది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప ఏ పార్టీకి సంబంధం లేని జనాలు ఉండరా? ప్రతి ఓటర్ ఏదో పార్టీ ఓడేనా? ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లేసింది ఎవరికి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మెజారిటీ వాళ్ళే ఉంటారు కదా. మెజారిటీ వాళ్ళే ఉండడం వేరు, మొత్తం వాళ్ళే మొత్తం వాళ్ళని రిక్రూట్ చేశారనేది వేరు కదా. చెప్పండి, మొత్తం వాళ్ళ లిస్ట్ తీయమనండి. మొత్తం వాళ్ళలో పలానా వాళ్ళు వీళ్ళు కాదు అని. దాంట్లో తెలుగుదేశం సానుభూతి పనిలో ఉన్నారు సార్,
జనసేన సో మీరే సో ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి, మీరు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమి దాచుకోవట్లా, వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన వాళ్ళే సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులుగా. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకొంచెం ఎలక్షన్ లో యాక్టివ్ గా ఉండమని చెప్తున్నారు, రైట్? ఎట్లా సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, టీచర్లు కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారు, ప్రభుత్వంలో సెక్రటరియట్ ఎంప్లాయీలు కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 20 లక్షల మంది అప్లై చేసినటువంటి సచివాలయ వ్యవస్థలో 1,35,000 మంది ఉద్యోగస్తుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం జడ్పీటీసీ కూతురు ఉన్నారు, తెలుగుదేశం ఎంపీటీసీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ లో పాస్ అయ్యేశారు. మరి వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, దీంట్లో కూడా అందరూ ఉన్నారు. మెజారిటీ మా వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కదా. మెజారిటీ ప్రజలు మా వైపు ఉన్నప్పుడు దాంట్లో ఎంప్లాయీస్ ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి ఉంటారు కదా, దట్ ఇస్ ద కామన్. దాన్ని ఏదో బోధస్థల్లో చూడాల్సిన ప్రక్రియ ప్రభుత్వ కార్యక్రమంలో మా పార్టీకి ఓటేసేలా పని చేయించండి అని ప్రవోక్ చేయడానికి కూడా సమర్థించుకుంటారా? మేము టీచర్లు కూడా అడుగుతాం సార్, వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని. మీరు ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందని టీచర్లు కూడా చెప్తాం, ఎంప్లాయీస్ కూడా చెప్తాం, అట్లానే అందరికీ చెప్తాం. దాంట్లో ఏముంది, వాళ్ళందరూ ప్రజలే కదా. అంటే ఓటర్లు కదా. సగటు ప్రభుత్వ ఉద్యోగిని ఎలా చూస్తున్నారో వాలంటీర్ని కూడా అలాగే చూస్తున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇంకా వాలంటీర్. మీరు అసలు మనం క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. వాళ్ళు సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవ చేస్తున్నారు, ఒక గౌరవ వేతనం తీసుకుంటున్నారు. ఉద్యోగస్తులు కాదు వాళ్ళు, ఒక గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. అసలు మనకెక్కడ ఉంది క్వశ్చన్ చేసేట రైట్? అప్పుడు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు గోనె సంచులు మోసేవాళ్ళు కదా సార్. 5,000 రూపాయల మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొట్టేవాళ్ళు కదా. వీళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి మధ్యలో అమ్మాయిలు ఎత్తుకెళ్లేవాళ్ళు కదా వాలంటీర్లు అంటే. ఒక్క నిమిషం, వాళ్ళని మేము పిలిపిస్తే వీళ్ళందరూ ఎందుకు మధ్య చించుకుంటున్నారు?